ఏ రారా ఎంతసేపు ఇంకా ఎంతసేపు సెట్ చేస్తా కెమెరా. సో Hi guys. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టాక్స్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే Movie review. మూవీ రివ్యూ. ఏ మూవీ తెలుసు కదా తెలుసు కదా మరి. సినిమా రివ్యూ గాయస్. స్టారింగ్ మన సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి. డైరెక్టెడ్ బై నీరజా కోన గారు. సో ఓకే, డీసెంట్ వాచ్ ఈ మూవీ. ప్లాట్ విషయానికి వస్తే ఇట్స్ ఎ సెన్సిటివ్ ప్లాట్. హ్యాండిల్ చేసిన విధానం బాగానే ఉంది, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాయింట్ టు బి నోటెడ్. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఏ పోర్షన్స్ నాకు నచ్చలేదు, ఏ పోర్షన్స్ మాకు నచ్చాయి, ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఎస్, సినిమా వచ్చేసి ఏం లేదు, టిపికల్ సిద్ధు స్టోరీ. 1 హీరో 2 హీరోయిన్స్, ఇద్దరి మధ్యలో నలిగిపోవటం. అదే డబుల్ కమిటర్ స్టోరీ అని అంటున్నారు మోదన్ గారు. మీరేమంటారు? సేమ్ ఫీలింగ్ అంట. మాటలు లేవు అక్కడ, చూసారా? ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్ అలా ఉంది. మరి ఏం చేస్తాం? ఫస్ట్ హాఫ్ బాగా ప్యాక్ చేసి గ్రాఫ్ అలా పైకి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ లో అలా పడేస్తే ఎలా? ఇలా మాటలు వస్తే రావు, ఆబ్వియస్ గా రావు. ఎందుకంటే ఆ కాన్ఫ్లిక్ట్ అలాంటిది. ఒక మంచి పాయింట్ పట్టుకున్నారు, దాన్ని అలానే తీసుకెళ్తే ఆ ఫస్ట్ హాఫ్ నే మంచిగా ఎండ్ చేసి ఉంటే బాగుండేది కదా. ఎందుకు ఆ సెకండ్ హాఫ్? మీనింగ్ ఏముంది అందులో? మధ్యలో యాక్చువల్గా అయితే ఫస్ట్ హాఫ్ ఒక పాయింట్ ఇంటర్వెల్ ఏమో అనుకున్నాం, కానీ కాదంట, స్టోరీ మళ్ళీ నడిచింది. అండ్ స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. అంటే ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆనెస్ట్గా అయితే మేము కొన్ని డైలాగ్స్ కూడా గెస్ చేసాం, నెక్స్ట్ వీడి ఇది అంటాడు లేదా వాళ్ళు అదంటారు అని చెప్పి. సో చాలా ప్రిడిక్టబుల్ మూవీ ఆనెస్ట్లీ. యా, అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సిద్ధు ఇలాంటి ఈ జానర్ సినిమాలకు బాగా అలవాటు పడ్డట్టున్నాడు. ఏంటంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తను వదిలేస్తుంది, ఇంకొకళ్ళు తగులుకుంటారు, అండ్ ఈ గర్ల్ ఫ్రెండ్ ఉండగానే మళ్ళీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఈ రొమాన్స్, ఇదంతా అలవాటైపోయినట్టుంది ఈ బాయ్కి. ఇదే జానర్లో నడుస్తున్నాయి ఒక లాస్ట్ 3-4 సినిమాలు. అండ్ యా, మనం నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. తమనన్న గురించి చెప్పు. ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకునే ముందు అసలు సినిమా కొద్దో గొప్ప చూడాలి అని అనుకోవడానికి కారణమే వైవాహర్ష. వైవాహర్ష లేకపోతే అసలు సినిమా చూడడం కూడా వేస్ట్. వైవాహర్ష ఉన్నాడు కాబట్టి వైవాహర్ష సీన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా కానీ కొంచెం చూడాలి. ఓకే, వైవాహర్ష డైలాగ్ ఎప్పుడు వస్తుంది, ఒక సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైవాహర్ష డైలాగ్ ఎప్పుడు వస్తుంది అనేది ఎగ్జైటింగ్గా ఉండేది అనమాట. ఎందుకంటే వైవాహర్ష ఆబ్వియస్లీ అందరికీ తెలుసు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగా నచ్చింది. బిగ్గెస్ట్ ఎసెట్ సినిమాకి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చెప్పా కదా బాగా ప్యాక్ చేశారని. ఆ టైమింగ్, కామెడీ బాగా వర్కౌట్ అయినాయి. మాకైతే పర్సనల్గా బాగా నవ్వుకున్నాం ముగ్గురము. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వైవాహర్ష కూడా అన్ని సీన్లు పడలేదు, ఉన్నా కూడా అంత ఇది లేదనమాట, ఇంటెన్స్ లేదు, అందులో నవ్వు రాలేదు. బట్ ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, డీసెంట్. అండ్ మ్యూజిక్, తమనన్న గురించి మాట్లాడదాం. ఓజీ గుర్తొచ్చింది కదా. అసలు ఇప్పుడు ఒక హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని అంటే హీరోకే ఉండాలి. అట్లని చెప్పి హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా ఇంకా నార్మల్ సీన్లకు కూడా వాడేస్తే మీనింగ్లెస్ కదా. సో నాకు తెలిసి అదైతే ఆ సినిమా ఆ బీట్స్ వచ్చినప్పుడల్లా ఓజీలో ఎక్కడో పాట తీసుకొని మళ్ళీ అదే ఓజీ మ్యూజిక్ లాగానే అనిపించింది. కాదు కానీ యాక్చువల్ గా తమనన్న ఏంటంటే ఓజీ హార్డ్ డిస్క్ లో మిగిలిపోయిన మ్యూజిక్ అంతా పట్టుకొచ్చి బేసిక్ మిగిలిపోయినవేం కాదు, ఓజీవే పెట్టాడు అంతే, అంతకు మించి ఏం లేదు. అదే అందులో మిగిలిన తీసుకొచ్చి కుక్కేశాడు. ఎనీవేస్, అది సాంగ్స్ కూడా అంత గుర్తుండేలాగా నోటీసబుల్ గా లేవు. ఏదో వచ్చిపోయినట్టు అనిపించిన ఒక్క సాంగ్ తప్ప, అది మల్లికా కంద అని చెప్పి మనం చూసాం ఆల్రెడీ, వైరల్ అయింది బాగా సాంగ్. ఒకటే సాంగ్ నాకు బాగా గుర్తుంది, బాగుంది అనిపించింది, అంతే. ఇంకా హైలైట్ స్టోరీ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కి కూడా సేమ్ బీజిఎం పెట్టేశారు వెనకాల. పాట హిట్ అవ్వడానికి కారణం కూడా సిద్ శ్రీరామ్ పాడాడు కాబట్టి ఆ పాట అంతలా హిట్ అయిందని నేను అనుకుంటున్నా. అంటే పాట బాగుంది, బట్ ఆబ్వియస్లీ ఆయన ఒక హిట్ సింగర్ కాబట్టి సో ఆయన టేకప్ చేశారు సాంగ్, మేబీ అందుకనే చాలా హిట్ అయింది పాట. ఓకే, ఎనీవే ఫైనల్గా అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఒక 1 టైం వాచబుల్ మూవీ. అట్లని చెప్పేసి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ గుర్తుందా సినిమా అంటే ఇంక గుర్తులేదు. నడిచింది బాయ్, ఏదో పోతా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతట్లో నడుస్తూ ఉంటది, కాన్ఫ్లిక్ట్ రివీల్ అవుతుంది ఇంటర్వెల్ టైం కి, మెయిన్ ప్లాట్ ఏంటి అసలు అనేది ఇంటర్వెల్ టైం కి రివీల్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోయేసరికి ఆ ప్లాట్ డీవియేట్ అయిపోయి
ఆ టిపికల్ హీరోకి ఒక యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. ఈ సిద్ధు సినిమాలన్నిట్లో జడ్జిమెంటల్ గా ఉంటాడు హీరో. వాడి క్యారెక్టర్ ని వాడు సపోర్ట్ చేసుకుంటూ నేను ఏది చేస్తే అదే రైట్, ప్రతిదానికి ఒక ఏమంటారు ఎక్స్ప్లెనేషన్, ఒక సంజాయిషి ఉంటుంది హీరో దగ్గర. సో వాడు ఏం చేసినా కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికే చూస్తాడు బేసిక్ గా. ఈ క్యారెక్టర్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో వాడు ఏం చేస్తే అదే కరెక్ట్. సో అట్లా చూసుకుంటున్నారు, అదొకటి నాకు నచ్చలేదు. హీరోయిన్స్ కూడా మోర్ దెన్ క్యారెక్టర్, సినిమా మొత్తం వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ ఎమోషన్ బేస్డ్ మీదనే నడిచింది కానీ హీరోకి ఈక్వల్ గా లేదు. ఇట్ వాజ్ అ హీరో డామినేటింగ్ మూవీ హానెస్ట్ గా. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. మధ్యలో మన బామ్మ గారు వచ్చినప్పుడు కొంచెం ఆ సీన్స్ కొంచెం బాగా వర్కౌట్ అయినాయి అనిపించింది. ఇక అది కూడా లేకపోతే సినిమాలో ఫ్లాట్ గా నీళ్ళలా వెళ్ళిపోతుంది అనమాట. సో మధ్యలో బామ్మ గారు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆ డైలాగ్స్ కానీ బాగున్నాయి. ఇట్ వాస్ గుడ్. కొంచెం ఓవర్ ద బోర్డ్ అయిందని కూడా అనిపించింది నాకు. ఒక పాయింట్ లో కొంచెం ఓవర్ ద బోర్డ్ అయిందేమో కామెడీ, ఒకలాగా లిటిల్ బిట్ ఆఫ్ ఆక్వర్డ్నెస్ మేబీ కొంచెం ఉంది. బట్ ఎనీవేస్ చల్తా నడుస్తుంది. అట్లా పోయింది సినిమా బేసిక్ గా. ఇంకా మంచి అటెంప్ట్ చేసి ఉంటే ఇంకొంచెం ఎంగేజింగ్ గా పెట్టుంటే సెకండ్ హాఫ్ ని కూడా పండక్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది. అండ్ అంతే, ఇంకేముంది మాట్లాడడానికి. మ్యూజిక్ చెప్పేసాం, అసలు ఇంత మాట్లాడడమే ఎక్కువ. థ్యాంక్ యూ బాయ్. మా అన్న ఫ్రస్ట్రేట్ అయ్యిండు. అండ్ డ్యూడ్ సినిమా చూసి ఇంకెంత ఫ్రస్ట్రేట్ అవ్వాలా, లేదా కూల్ గా ఈ ఫ్రస్ట్రేషన్ ని కాంపన్సేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికైతే ఇదైతే డీసెంట్ ఫిలిం. థియేటర్ లో చూడొచ్చా అంటే నేనైతే థియేటర్ వాచ్ అని అయితే చెప్పను. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. వచ్చాక ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఒక షో వేసేయండి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మేబీ 2 stars. 2 is ఓకే. ఓకే, వైవా హర్షత్కి ఒక 0.5 ఇచ్చేసి 2.5 ఇచ్చేద్దాం. 2.5 అంట, సరే ఓకే. సో అది స్టోరీ పరంగా, సినిమా పరంగా అయితే. అండ్ మనం నెక్స్ట్ రివ్యూతో డ్యూడ్ మూవీ రివ్యూ ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది. సో అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్ టు సూర్య స్టాక్స్. అంటిల్ దెన్ గుడ్ బై. Like, share and subscribe.